ఈ పిల్లల కోసం గ్రీటింగ్ కార్డులు చేయటమేమో కానీ తలప్రాణం అయితే తోకకొస్తుంది ఫైనల్గా. సో ఫన్ వాళ్ళకి, ఫ్రస్ట్రేషన్ మనకి అనమాట. ఫైనల్గా గ్రీటింగ్ కార్డ్ మొత్తం ఎలా కంప్లీట్ చేశాను అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను. చిన్నప్పుడైతే ఒక 10 రూపీస్ పెడితే ఒక 15 గ్రీటింగ్ కార్డ్స్ వరకు వస్తే వాటిని కట్ చేసి అట్లా రకరకాలుగా ఫ్రెండ్స్కి వేసేవాళ్ళం అన్నట్టు గుర్తు. సో వీళ్ళకి ఇవేమీ తెలీదు. స్కూల్లో హ్యాండ్మేడ్ కార్డ్స్ అని చెప్తారు. సో వీళ్ళు వచ్చి అదే తీసుకెళ్తామని చెప్తారనమాట. సో ఫైనల్గా కార్డ్ అయితే నేను ఇలా రెడీ చేశాను. సో మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఇన్స్టామార్ట్లో ఈ చాక్లెట్స్ ఆర్డర్ చేశాను. సో వీటి కోసం పేపర్ బ్యాగ్స్ కూడా రెడీ చేశాను అనమాట. దానిలో ఒక్కొక్క గ్రీటింగ్ కార్డు, ఒక్కొక్క చాక్లెట్ పెట్టి ఫైనల్గా అయితే పంపించేశాను. సో ఇట్లా ఒక్కొక్క కలర్ ఇట్లా చేశానమాట కవర్స్. సో మీ చిన్నప్పుడు మీకు 10 రూపీస్తో న్యూ ఇయర్ కార్డ్స్ అయిపోయిన రోజులు మీకు గుర్తున్నాయా? సో 1 రూపీకి ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా వచ్చేదనమాట. సో ఇది ఫైనల్గా మా హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్. థ్యాంక్ యూ సో మచ్.